నమస్తే. ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. హద్దు దాటద్దు, ప్రచారంలో శుద్ధి మించొద్దని మీ స్టార్ క్యాంపెయిన్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మతాల గురించి మాట్లాడతారు, లేదా దేవుని గురించి మాట్లాడతారు. దీనివల్ల మత విద్వేషాలు పెరుగుతాయి. దానికి ధీటుగా కాంగ్రెస్ జవాబిస్తుంది. దీనివల్ల ఏమైతే పరస్పర దాడులు అవుతాయి. ఇంకోటి ఏంది, వాళ్ళు దేశ హద్దుల గురించి మాట్లాడతారు. దేశం బీజేపీ ఉండాలంటే బీజేపీ సైన్యాన్ని బలపరుస్తుంది, బీజేపీ దేశ రక్షణ ఉంటుంది అని చెప్పేసి సైన్యం గురించి మాట్లాడతాను. ఎన్నికల కమిషన్ ఏం చెప్తాంది? ఎన్నికల ప్రచారంలో దేవుళ్ళ గురించి కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు మాట్లాడద్దు, ఆర్మీని యూజ్ చేసుకోవద్దు, ఆర్మీ ముచ్చట్లు కానీ దేశ భద్రత విషయాలు కానీ ఇవన్నీ ఎన్నికల విషయాల్లో మాట్లాడతారు. అదాన్ని ప్రజలు తెలుసు ఎవరికి ఏం చేస్తారనేది. ఆ విషయాలు కాకుండా మీరేం చేసినో చెప్పుకోవాలి తప్ప ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటి జనాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దనే ఉద్దేశంతో చెప్పిన వార్త మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు ఇంకా 5వ విడతలు అయిపోయింది, 6వ విడుతుంది, ఇంకా 7వ విడుతుంది. 6వ విడత 7వ విడత ఈ 1 వీక్లో మొత్తం అన్ని 6-7 విడతలు కూడా అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ 2 విషయాలను బంద్ చేసి ప్రజలకు మభ్యపెట్టే విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే విషయాలు మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడండి. మీరు హద్దు దాటొద్దు అనే విషయం చెప్తున్న వార్త మనం చూడొచ్చు. పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసులో మాయం. ఆంధ్రాలో పిన్నెల్లి వైసీపీ ఎమ్మెల్యే. ఏ ఊళ్ళైనా కూడా అపోజిషన్ పడితే ఓట్లు, అధికార పార్టీ పడితే ఓట్లు. మరి ఈయనకి ఏమనిపించిందో ఏమో, మాకు ఓట్లు పడతాయని చెప్పేసి ఈవీఎం రూమ్లోకి వెళ్ళి ఓట్లు జరిగే కాడికి పోయి ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఎట్లా నేనే ఎమ్మెల్యే నన్ను ఎవరేమని చేయాలి అన్నట్టుగా పోయి ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన వార్త మనం ఇంతకుముందు చదువుకున్నాం. పిన్నెల్లిపై ఇమీడియట్ కేసు నమోదు చేసి ఎమ్మటే అరెస్ట్ చేసి లోపలేయండి, జైలు వేయండి అనే వార్త మనం చూడొచ్చు. అతను ఎట్లా నన్ను జైలు ఎత్తారని చెప్పేసి ఆయన పరారిలో ఉన్నాడట. పిన్నెల్లి పరారిలో ఉండి దేశం దాటిపోవడానికి ప్లాన్ చేసిండట. అది ఆయన వల్ల సాధ్యం కాలేదు. ఎక్కడ పోయినా కూడా ఆ సెల్ ఫోన్ ద్వారా సిగ్నల్ వెళ్తుంది ఎవరు ఎక్కడని చెప్పేసి ఈ పోలీసులకు వాళ్ళు CEO ఎన్నికల కమిషన్ అరెస్ట్ చేయముందుకే ఎన్నికల కమిషన్ ఎట్లాగో అరెస్ట్ చేయమంటుంది, నేను ఎట్లాగో అరెస్ట్ అయిపోతానని ఉద్దేశంతో అతనే ఆయన తప్పును తెలుసుకొని ఎట్లా ఇక్కడ నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి దేశం దాటిపోవాలనే ప్లాన్ చేసిండట. దాంతో ఆయన ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి వచ్చి, సంగారెడ్డి నుంచి మహబాద్ పోయి ఇట్లా ఎక్కడ పోయినా కూడా సిగ్నల్ దొరుకుతారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి CEO ఎన్నికల కమిషన్ చెప్పగానే పోలీసులు అప్రమత్తమై అతని డ్రైవర్ను, అతని గన్మెన్ను అదుపులోకి తీసుకున్నారట. ఇక అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? పిన్నెల్లినే. అయినా కూడా ఇక రాత్రి ఎప్పటికో దొరకకైతే పోడు. దేశం దాటిపోకుండా మాత్రం చేసిళ్ళు. ఇక ఆయన దొరికియాల్సిన, ఆయన దొరికితే మాత్రం జైల్లో వేసే వార్త మాత్రం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా కూడా చట్టంలో అందరు సమానమే. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలను ప్రశాంతంగా జరగనియాలి తప్ప హింస జరగలే విధంగా హింస ప్రేరేపించడం, లేదంటే తానే పోయి హింస రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తే ఎవరినైనా జైలు తప్పదు. అదేవిధంగా పిన్నెలు కూడా ఇవాళ రేపు దొరికి జైలు పోయే వార్త మనం చూస్తున్నాం. సంక్రాంతికి సన్నబువ్వ. వచ్చే సంక్రాంతి రేషన్ షాపులలో సన్న బియ్యం వస్తున్నాయట. అదేవిధంగా స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీల్లో కానీ అన్నిట్లో కూడా సన్న బియ్యం వచ్చేసి అందరికీ ప్రతి ఒక్క గింజ ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చే ఆలోచన ఉందట. సంక్రాంతి నుంచి అదే సన్న బియ్యంతో ఇచ్చే ఆలోచన ఉందన్న వార్త మనం చూడవచ్చు. ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకునేది. ఎందుకని దొడ్డు బియ్యం తీసుకొని లేకపోతే అప్పాలకో దానికో దీనికో అని కొందరు పాడేసుకునేది, కొందరు అమ్ముకునేది. ఇట్లా తీసుకోకపోతే రేషన్ కార్డు పోతా అని చెప్పి ఉద్దేశంతో కొందరు తీసుకునేది అవసరం లేకుండా కూడా. ఇప్పుడు సన్న బియ్యడం వల్ల అందరు తీసుకోవచ్చు, అందరూ వండుకొని తినే భాగ్యం కలుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇది ఒక మంచి ఆలోచన చేస్తాం. కాబట్టి సంక్రాంతి నుంచి సన్న బియ్యం ఇచ్చే వార్త మనం చూస్తున్నాం. సంక్షేమంలో పంచాయతీలు నిధులు లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు బంద్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో జనవరి 30 తోటి సర్పంచ్ పదవి అయిపోయింది. కాబట్టి అప్పటి నుంచి స్పెషల్ ఆఫీస్ తోటి గ్రామ పంచాయతీ పాలన సాగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధి నోచుకోవడం లేదు అని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. వాస్తవంగా సర్పంచ్ లేకపోతే, పాలనా అధికారి లేకపోతే పాలన ముందు సాగదు. పట్టభద్రారా మీరు మోసపోతారా? కేటీఆర్ అంటాడు ముచ్చట్లు. ఇక కేటీఆర్ చెప్తే మనం వినాలయ్యా. ఆయన ఎన్ని మోసాలు చేసిండు, ఎంత కథ చేసిండు.
మోసపుచ్చులని ఆయన దగ్గర తీసుకొని తెలంగాణలో లేనోళ్ళు తెలంగాణ ఉద్యమం లేనోళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి కూడా టీఆర్ఎస్ చేర్పించుకొని వాళ్ళ ముందు పెడితే కూడా ప్రజలు గుడ్డిగా నమ్మి కొట్టేసిండు. ఎందుకంటే తెలంగాణ తెచ్చినని చెప్పేసి ఆయనే అట్లే గెలిపించినా కూడా జనాలకు ఏమైనా సర్వీస్ చేస్తారంటే ఏం చేయకుండా వాళ్ళ సంపదలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం పని ఉన్నారు. జనాలను గాలి కోలేసిందంటే ఇప్పుడు ఏం చేసిండ్రు టీఆర్ఎస్ను పక్క పెట్టిండు. టీఆర్ఎస్ పక్క కూడా పెట్టలే, ఎమ్మెల్సీ కూడా గెలిపించారు. పోయిన ఎమ్మెల్సీ కూడా పల్లా రాజేష్ని గెలిపించారు. మరి ఎందుకు ఆయన జనగణ టికెట్ ఇచ్చిండు? వేరేటోళ్ళు లేరా? మరి ఇప్పుడు మీ వల్ల టీఆర్ఎస్ వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చినాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక టీఆర్ఎస్ వల్లనే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చినాయి. ఎందుకంటే 2021 ఆ ప్రాంతంలో 2021-22 ఆ ప్రాంతంలో వీళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డిని డబ్బు గుమ్మరిచ్చి గెలిపించిన వార్త మనం చూడొచ్చు. డబ్బు గుమ్మరిచ్చి పల్లా రాజేశ్వర రెడ్డిని టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి డబ్బు అంతకుముందు కూడా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన ఏం చేసి ఏం చేయాలి 5 సంవత్సరాల. కాకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఈయననే పెట్టింది. మళ్ళీ ఈయనను డబ్బు గుమ్మరించి పెద్ద ఎత్తున డబ్బు గుమ్మరించి మళ్ళీ గెలిచిండు. సరే మళ్ళీ గెలిచిండు అయిపోయింది రా బాబు అనుకుంటే ఆయన చేసిండు మళ్ళీ అతనికే జనగామ టికెట్ ఇచ్చిండు. జనగామలో అతను గెలిచిండు. మరి ఎమ్మెల్సీ రాజీనామా చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్సీ రాజీనామా వల్ల ఏమైంది? ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇది ఎవరి వల్ల వచ్చింది? కేటీఆర్ వల్ల వచ్చింది. అంటే టీఆర్ఎస్ వల్ల వచ్చింది. అంటే వేరే కొత్త లేరు, కొత్త గెలిపించలేదు అన్నట్టుగా వీళ్ళకే పైసలు 3-4 సార్లు టికెట్ ఇచ్చి మళ్ళీ వీళ్ళే రాజీనామా చేయించి మళ్ళీ వీళ్ళనే వేరే దిక్కు పంపించి మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి ఇక్కడ ప్రజాధనం వృధా, అక్కడ ప్రజాధనం వృధా. ఇట్లా చేసింది ఎవరా అంటే టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి జనాలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి. ఎందుకు బుద్ధి చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళు జనాల కోసం పట్టించుకోవట్లయినా పక్క పెట్టిళ్ళు. సరే మళ్ళీ ఎన్నికలు వస్తాలు. ఎందుకు వస్తాలు? మీరు చేసిన ఎన్నికలు ఉప ఎన్నికలు ఇవి మీరు చేసింది కాబట్టి జనాల సొమ్ము వృధాగా ఎన్నికల పేరు మీద వృధాగా ఖర్చు చేసుకుంటూ వస్తాలు. తెలంగాణ ఉద్యమం కూడా ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినో అన్నిసార్లు జనాలు వీళ్ళు ఎంటే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు జనాలను పట్టించుకోకుండా వాళ్ళ కథ వాళ్ళే, వాళ్ళ సంపాదన వాళ్ళే చేసి తప్ప. అందుకే కర్రు కాల్చి వాత పెట్టిండు టీఆర్ఎస్ వాళ్ళకు. ఈసారి కూడా ఈ ఉప ఎన్నికలు వాళ్ళ వల్ల వచ్చాయి కాబట్టి జనాలు ఆలోచించుకొని ఎవరికి వెళ్ళడం వాళ్ళకేసి ఈ ఎన్నికలకు న్యాయం చేయండి. ఏపీతో సత్సంబంధాలు తీర్మాన్ మల్లాలను భారీ మెజార్టీతో గెలిపించండి సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న తిరుపతికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి దేవుని దర్శించుకుని కుటుంబ సభ్యులతో దేవుని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో వచ్చిన ముచ్చట్లు మాట్లాడి తీర్మాన్ మల్లాలను ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇంకో ముచ్చట ఏం చెప్పాలంటే ఏపీతోటి కూడా స్నేహపూర్వకంగా ఉంటేనే అన్ని ఏదైనా కూడా రావాలన్నా పోవాలన్నా అన్ని వెసులుబాటు ఉంటాయి. కాబట్టి ఏపీతో కూడా మనం స్నేహపూర్వకంగా ఉండాలన్న వార్త మనం చూడొచ్చు. రైతులను సీఎం బెదిరిస్తున్నారు కిషన్ రెడ్డి అంటాడు. రైతులను సీఎం బెదిరిస్తుందని చెప్పేసి ఎవరు చెప్తారు? కిషన్ రెడ్డి అంటాడు. మరి ఎక్కడ బెదిరించి చూపిస్తారా? ఎన్నికలు వచ్చినామంటే ఏదైనా ఒకటి మాట్లాడాలి. ఇది వాళ్ళ ముచ్చట. బెదిరిస్తే ఎక్కడ బెదిరిస్తే చూపించాలి. చూపించకుండా ఎన్నికలు ఎట్లా బెదిరిస్తారా? ఒక సీఎం రైతులను బెదిరించే ఎక్కడ చూపిస్తారా? ఇవి ఈరోజు వార్తలు.